మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఇన్సోమ్నియా గురించి మాట్లాడుకుందాం. నిద్రలేమి సమస్య. జనరల్గా ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. డాక్టర్స్ ఏమో 7 hours 8 hours ఖచ్చితంగా పడుకోవాలి అని చెప్తారు. కానీ 4-5 hours చాలు అనుకొని ఇదైపోతున్నారు జనాలు. సో కొంతమందికి అయితే అసలు స్లీప్ లేకుండా కూడా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో జాబ్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు. సో మంచిగా పడుకోవాలి, మంచి నిద్ర రావాలి అంటే ఏం చేయాలి అంటారు? అలాగే మీరిచ్చే చిట్కాలు ఏంటి ఆయుర్వేదంలో? ఓకేమా, యాక్చువల్గా నిద్ర ఎన్ని గంటలు నిద్రపోయారనేది ఒకటి కొంతవరకు వాస్తవమే, కానీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ముఖ్యమమ్మా. అంటే నిద్రపోయినంతసేపు ఎలాంటి క్వాలిటీలో నిద్రపోయాడనేది ప్రధానమ్మా. సర్వసాధారణంగా చిన్నపిల్లల్లో వాళ్ళ దేహతత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క శారీరక పరిస్థితిని బట్టి చిన్నపిల్లలు నిద్ర ఎక్కువ పోతుంటారు. వయస్సు వచ్చే కొద్దీ నిద్రపోయేటువంటి సమయం తగ్గిపోతుందమ్మా. అది కూడా వాళ్ళకి సరిపోతుంది. యాక్చువల్లీ యూజువల్గా పెద్దవాళ్ళకైతే 6 to 8 hours నిద్ర సరిపోతుందని చెప్పేసి పరిశోధన ద్వారా తెలుస్తుంది. జనరల్గా అదే సరిపోతుంది. మీరంట్లో కొంతమందికి కొన్ని గంటల సేపు నిద్రపోయినా యాక్టివ్గా ఉంటారు. కొంతమంది మాత్రము ఈవెన్ 10 hours పడుకున్నా నిద్రపోవాలనిపిస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ముఖ్యమా. ఏది ఏమైనప్పటికీ మరి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎప్పుడైతే వాళ్ళు పొందగలరో అప్పుడు మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉందన్నమాట. అంటే దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చాలా యాక్టివ్గా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి నేను గత కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా మంచి మంచి టిప్స్ చెప్పడం కూడా జరిగిందమ్మా. సో ఇప్పుడు మరొక ఈజీగా తయారు చేసుకున్నటువంటి టిప్ చెప్తానమ్మా. దీనివల్ల అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి కామన్ ఈ ఆహార ఔషధాలు అని చెప్పుకోవచ్చమ్మా. అలాగే తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా బాగా ఈజీగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి హామ్ ఉండదమ్మా. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆల్ దీస్ మెడిసిన్స్. సో ఆ మెడిసిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆక్రోట్ పప్పు ఒక 25 grams తీసుకోవాలమ్మా. ఆక్రోట్ డ్రై నట్స్ చాలా మంది వాడుతున్నారు, మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఆక్రోట్ పప్పు మెత్తగా పిండిలాగా చేసేసి దంచేసేసి కానీ ఏదో ఒక రూపంలో పౌడర్ లాగా చేసేసుకొని 25 grams. అలాగే బాదం పప్పు ఒక 25 grams. అట్లే సరస్వతాకు మీరు వినే ఉంటారమ్మా. సరస్వతాకు పొడి మార్కెట్లో దొరుకుతుంది. అది తర్వాత వచ అని చెప్పేసి కూడా చిన్నపిల్లలకి వచ గంధం తీసేసి వాళ్ళకి మాటలు బాగా వచ్చేదానికి, తర్వాత ఈ శ్వాసకోశ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి, యాక్టివ్గా ఉండేదానికి, జ్ఞాపక శక్తి బాగుండేదానికి పిల్లలకి వేసేవాళ్ళమ్మా. వజ ఉగ్గు అని చెప్పేసి పిల్లలు పూర్వకాలం వేసేవాళ్ళమ్మా. సో దానివల్ల కూడా సహజమైనటువంటి న్యాచురల్ స్లీప్ బాగా వచ్చేస్తుంది. సో వచ్చే ఒకటి, తర్వాత జటామాంసి అని చెప్పేసి అదొక మూలికమ్మా. సో దాని పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. అది ఒక 25 grams. అశ్వగంధ పౌడర్ ఒక 25 grams. మళ్ళీ టోటల్ గా ఒక 6 చెప్తాను చూడమ్మా. సో ఆక్రోట్ పప్పు, బాదం పప్పు, సరస్వతాకు పొడి, వచ పొడి, జటామాంసి పొడి, అశ్వగంధ పొడి. సో ఈ 6 ఈచ్ ఒక 25 grams తీసుకోవాలమ్మా. అన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందమ్మా. అట్లే రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఒక్కసారి తీసుకోవాలమ్మా. జస్ట్ ఒక 1/2 teaspoon పౌడర్, తగినంత తేనెతో కలిపేసి నాక్కునేసేసి నీళ్లు తాగొచ్చు, లేకపోతే పాలు తాగొచ్చు, ఎలాగైనా పర్లేదమ్మా. సో ఏదైనా తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పౌడర్ని అలాగే తీసుకొని నీళ్ళు తాగొచ్చు, లేకపోతే కాస్త మిల్క్ తాగినా సరిపోతుంది. మిల్క్లో కలుపుకొని కూడా తీసుకోవచ్చమ్మా, ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ జనరల్గా 2.5 grams మార్నింగ్, అంటే 1/2 teaspoon మార్నింగ్, 1/2 teaspoon నైట్, పర్ డే ఒక 5 grams తీసుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటమ్మా, ఏదో మిగతా నిద్ర మాత్రలాగా, లేకపోతే ఈ స్లీపింగ్ పిల్స్ లాగా, మూడ్ ఎలివేటర్స్ లాగా, ఇంజెక్షన్స్ లాగా దీని యాక్షన్ ఉండదమ్మా. సో సహజ సిద్ధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క 6 రకాలైనటువంటి ఈ ఆహార ఔషధాలు, తర్వాత ఈ దినుసులలో మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయమ్మా. అందుకోసం అని చెప్పేసి మనం 2 times కొన్నాళ్ళు వాడుకోవడం వల్ల మెలటోనిన్ ఎప్పుడైతే సర్వసాధారణంగా సహజ సిద్ధంగా
న్యాచురల్ గా మనకు బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. అవును అవును కాబట్టి అది అలవాటు పడేటువంటి పరిస్థితి కూడా ఉండదమ్మా. ఉండదు. అవును ఇంకోటి ఏంటంటే మనం ఏదో మార్నింగ్ వేసుకున్నాం కదా, వెంటనే మాకు నిద్ర వస్తుందని చెప్పి భయపడాల్సిన అవసరం కూడా ఉండదమ్మా. సో న్యాచురల్ గా టయానికి నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సర్వసాధారణ నైట్ మనం రెస్ట్ తీసుకుంటాం, పడుకుంటాము. రాత్రిపూట పడుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుంటుంది. బాగుంటుంది. అదేమ్మా. సో ఈ యొక్క ఔషధాన్ని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చుమా. సో కొన్నాళ్ళ పాటు నేను చెప్పినట్లు 2 times వాడేసేసి కొంత బాడీ ట్యూనప్ అయిపోయి నిద్ర అవడం, కంఫర్టబిలిటీ వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. సరిపోద్ది. ఎందులో తీసుకోవాలంటారు? పాలు, నీళ్లు? పాలతో తీసుకోవచ్చు, నీళ్ళతో తీసుకోవచ్చు, తేనెతో తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ తేనె ఇలాంటివి వాడకూడదు కాబట్టి నీళ్లు కానీ పాలతో కానీ తీసుకోవచ్చు. సో ఎలాగ తీసుకున్నా రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయమ్మా. బట్ ఇంకోటి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. ఇంకోటి ఏంటంటే రాత్రిపూట టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. సో ఈ హర్రీ వర్రీ ఈ టెన్షన్ లైఫ్ లో మనకు టయానికి నిద్రపోయేటువంటి ప్రాక్టీస్ తప్పిపోతుంది. సో అలా కాకుండా ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో టయానికి నిద్రపోవడం కూడా అలవాటు చేసుకోవాలమ్మా. సో టయానికి ఎప్పుడైతే మనం పడుకుంటామో అప్పుడు కొన్నాళ్ల పాటు ఆ విధంగా మనం బాడీని ట్యూనప్ చేసి అలవాటు చేయడం వల్ల న్యాచురల్ గానే మనకు నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మార్నింగ్ కూడా టయానికి నిద్ర వచ్చేది అలవాటు చేసుకోవాలమ్మా. సో ఇదొకటి. రెండోది ఏమంటే మనం నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉండాలమ్మా. తర్వాత శయన గదిలో డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, తర్వాత ఎక్కువ లైటింగ్ ఉండకూడదు, తర్వాత ఒకే శయన గదిలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. తర్వాత ఈవినింగ్ కూడా ఎస్పెషల్లీ డిన్నర్ టైంలో కూడా అర్లీగా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. న్యాచురల్ ఫుడ్ అంటే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత ఈ సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటి వాటినే ఎక్కువ ప్రిఫర్ చేయడం మంచిది. తర్వాత లైట్ గా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. తర్వాత అర్లీగా తీసుకోవాలమ్మా. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక 7కి మనం ఆహారాన్ని పూర్తి చేసేసి మౌత్ లాకమ్మా, నెక్స్ట్ ఎవరు టచ్ చేయకూడదమ్మా. సో ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నేను చెప్పినటువంటి ఈ మెడిసిన్ కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినప్పటికీ సహజ సిద్ధంగానే నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ మెదడులో ఉత్పత్తి కావడం మొదలైపోయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హెర్బ్స్ ఉన్నాయి కదమ్మా, ఆహార ఔషధాలు చెప్పాను, ఈ దినుసులలో ఎన్నో రకాలైనటువంటి మనకు మేలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ రోజుల్లో ఏమంటే చిన్న వయసులోనే ఆల్జీమర్స్ అంటే మతిమరుపు రావడము, డిమెన్షియాస్ రావడము, మెదడుకు సంబంధించినటువంటి ఈ పార్కిన్సన్స్ ఇలాంటి జబ్బులు రావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయమ్మా. ఈ రక్తనాళకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం, ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధము పరోక్షంగా ఉపయోగపడుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఇతర అనేక రకాలైనటువంటి సమస్యలు రాకుండా కూడా ఉండేదానికి ఈ యొక్క మెడిసిన్ చాలా ఉపయోగపడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా న్యాచురల్ గా. ఎస్ అమ్మా, ఎస్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.